అట్లనే ఉంటా. నువ్వు చెప్పా పెద్ద మనిషి. అయితే ఆంచలిక కొత్త రూపం ఒక ఆయన మంచిగా అంగీ లాగేసుకొని ఓ దాన్నే చూసుకుంటాడు. జీవితంలో వేసుకున్నాడో లేదో అంగి లాగు అంగిని లాగును చూసుకుంటా పోయింది. బాడీకి పోయి అంగి ఇట్లా బట్టి చూస్తూ వాడు చప్పటప్ప 4 చంపిండు. నేను వాడిని భద్రాన పోయి ఏడగొన్న వాటి మీద వాడు పెడతాడు వాడు. అంటే నేను అనుకున్న మనకి ఏమైనా సొమ్మ రోగం ఉన్నదో ఏడ్సే రోగం ఉన్నదో ఇంకేమైనా రోగం ఉన్నదో కావచ్చు అనుకున్నాను. అరే ఏడా పారా ఊళ్ళో పోయినాక నీకు మంచి పాయింట్ అరే తెలుసుకుంటే రాగా తెలుసుకొని చెప్తాడు. అరే నేనన్నా అయ్యి అయితే చుట్టపూర్ ఎందుకు వెళ్తాను రోడ్డు మీద కలిసి ఎవడో పెడతాడు. మనకి ఏం సంబంధాలు పారా అంటే పోయినా సరే అట్లా పోయి అడిగిన వానికి 2 మేనమాలున్నాడట. వాళ్ళ చచ్చిపోయినాడ. అరే ఒకడు అంగి వాడు లాగా తెచ్చినాడ దినాలకు అని వాడు చెప్పిపోతే మీడియా అంటాడు అయ్యా ఇలా నువ్వు కళ్ళు తాగుతానుకు తాళా పోకు నేనే నీ వాడకాలు ఇంటికి పడకత్తా నువ్వు ఇంటికాడ తాగు గడం చేసుకొని సూరు కింద తీసుకొని పండు నువ్వు కొరుకొచ్చినాక నీ మీద ఒక పెద్ద పూట తీసుకొచ్చి తలకా మీద చేసి చంపుతాడు. పెద్ద మనిషి మొత్తం తప్పదని ఇదే పూరాన్ని బడికి పంపించకుండా పనికి పంపితేవి ముద్దు లెక్క తయారైండు. మెదడు మొద్దు మారిపోయింది. మొత్తం చేసిన తప్పదా నీదే. జ్ఞానం లేదు పూరానికి. అంటే నేను చంపినా మంచిదా నేను చంపుతాడు అనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి సర్కార్ బడికో రాత్రి బడికో పంపి లేకపోతే ఏదో రాత్రి మాట్లాడతానుగా ఏదో రాత్రి నిన్ను లేకుండా చేస్తాడు. అగో జ్ఞానం ఉండాలంటే మనిషిని బడికి పంపించాలి. ఫస్ట్ నువ్వు సర్కార్ బడికి పంపించా. ఇంద్రా బాబు నువ్వు బడికి పోవాలి సర్కార్ బడికి. జీతం కాదు నువ్వు జీతం పోయినావు కాబట్టి నీకు ఏం చేయాలనేది తెలుస్తలేదు. అన్నెత్తే చదువుకుంటే అరే నీకు జ్ఞానం తెలుస్తలేదా? అయ్యే చదివితే ఎంత బాధ ఉంటుంది అనేది తెలుస్తలేదు నీకు. ఇదంతా నీకు రావాలంటే నువ్వు ఫస్ట్ వెళ్ళిపోవాలి బడికి పోవాలి. బడి పోయి చదువుకోవాలి. ఎందుకు తీసుకోడు? చదువుకు వయసుతో సంబంధం లేదు, మనిషి ఆకారంతో సంబంధం లేదు. అర్థమైందా? ఎవరినైనా తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ నువ్వు బడిగో పెద్ద మనిషి. నీ ఎంబడి పట్నం తీసుకొచ్చినట్టు కాదు. గొర్రె గుంజుకొని బల్ల చేయి. అర్థమైందా? పోతా పాపిలే పోనీ పారా పోదాంపా. సార్ మనోడే మా ఇంటి పక్కనే ఉంటుంది. జీవితం బాగుంటుంది అనే చక్కటి సందేశం అందజేసినటువంటి చక్కటి హాస్యవలరితో కూడినటువంటి నాటకం అది. రక్తి కట్టినటువంటి నాటకం. మనం నవ్వుకున్నాం. గడ్డం సుధాకర్ గారు ఛాలెంజ్ చేశారు, నవ్వకపోతే 1000 రూపాయలు ఇస్తున్నారు. కానీ అందరూ తనివి తీరా సంతృప్తిగా నవ్వుకున్నాం. గట్టిగా చెప్పండి ఒకసారి. సహజమైనటువంటి ఇటువంటి రక్తి కట్టించేటువంటి హాస్యం తెప్పించేటువంటి ఇటువంటి నాటకం మనం ప్రజాకళల వేదిక సకల కళ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ప్రదర్శించబడింది. వారికి హృదయపూర్వక కళాభివందన తెలియజేసుకుంటూ ఐ థింక్ జీటీవీలో వారు చక్కటి కార్యక్రమం నిర్వహించారు. కానీ ఆర్థిక ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో తిరిగి కరోనా ఏదైతే ఉందో తిరిగి వరంగల్ వచ్చే విధంగా వారిని తీసుకొచ్చింది. ప్రతిభ ఉండి వరంగల్లో మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతిభ ఉండి కూడా మరి అటు సినీ రంగం కానీ లేకపోతే బుల్లితెర పైన చాలామంది కూడా వారి ప్రతిభను మరి ప్రదర్శించలేకపోతున్నారు. సో వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. సో చాలామందిని ఇక్కడికి ఆహ్వానించారు, వారు అతిథులను ఆహ్వానించారు, ఇంకా కళాకారులను ఆహ్వానించారు. మంచి కార్యక్రమం. ఒకసారి ఈ కార్యక్రమాన్ని గట్టిగా చప్పట్లు అందజేసుకుందాం ఒకసారి ఎవ్రీబడి. మరి ఈ కార్యక్రమంలో ఇంకా ఆర్గనైజర్ గాయకులు ముత్తోజ్ రాజ్ గారు, అదేవిధంగా మరొక అతిథి రోజీ రంజిత గారు ట్రాన్స్జెండర్, వారు కూడా వచ్చిన్నారు. ఇంకా చాలామంది రైల్వే గేట్ నుంచి ఉపాధ్యాయ మిత్రులు, వారి పేరు గుర్తుకు రావట్లేదు నాకు, వారు కూడా వచ్చున్నారు. అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన బిప్పన్పల్లి రవికుమార్ గారు నటులు, గాయకులు,
మరి అద్భుతమైనటువంటి ఇంకా ఏంటంటే ఏ సంస్థ కార్యక్రమానికైనా సహాయ సహకారాలు అందజేస్తుంటారు. సహృదయత, ఆత్మీయత వారి సొంతం. వారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు వారి సందేశం రూపంలో అందజేయవలసిందిగా గట్టిగా చప్పట్ల ద్వారా మనందరి చప్పట్ల ఆహ్వానం మధ్య గట్టిగా చప్పట్లు ఒకసారి. చప్పట్లు చాలామంది కళాకారులకు చాలా ఇష్టం, డబ్బులు కాదు. సో చప్పట్లు ఒకసారి. కళాకారుడైనటువంటి వారు హిందుస్థానీ సంగీతంలో కూడా వారు మరి మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నారు. చాలా గత ఎన్నో సంవత్సరాలుగా ఓరుగల కళారంగంలో సేవలు అందజేస్తున్నారు. వారి యొక్క మాట మాకు ధైర్యాన్ని ఇస్తుంది, స్ఫూర్తిని ఇస్తుంది. వారి యొక్క మాట ఆశాంతం ఇది. కళాభిమానులకు, కళను ఆస్వాదించడానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక కళాభివందనాలు. రాజేష్ ఖన్నా మీద అలిగినాం. ఇది ఇక్కడికి వచ్చి గులుగుదాం అనుకున్నా, కానీ మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే అందరు నన్ను కళా పోషకుడని అభిమానిస్తారు. ఆ పేరుని ఎందుకు చెడగొట్టుకోవాలని, సరే మనవాడు కదా కాసేపు అలుగుదాం, వీలైనప్పుడు ఒంటరిగా గులుగుదాం అందరిలో ఎందుకని క్షమించారు. కళలు 64 కళలు, కళలకు కానాచి ఓరుగల్లు. ఎందరో ఈ కళలను సమాజానికి, సమస్యలను కళల రూపంలో అందించడానికి కృషి చేస్తున్న వాళ్ళలో మన రాజేష్ ఖన్నా కూడా ఒకరు. అయితే ఒక మంచి బిర్యానీ తయారు చేస్తాం, తినేవాడు లేకుంటే లాభం ఏంటి కదా. అలాగే కళా పోషకులు లేకుంటే కళలు ఇవాళ సమాజంలో మనకు గుర్తింపులు తెచ్చే స్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ భూతం ఉంది కదా మన చేతిలో. ఈ భూతము మనను ఇక్కడ దాకా తీసుకొస్తలేదు. అన్ని ఇంట్లోనే ఉన్నాయి, ఇక్కడ దాకా ఎందుకు అనుకునే పరిస్థితి ఉన్నాం. కానీ తల్లిని మర్చిపోలేం కదా. ఈ 64 కళలు కళలకు తల్లులు. వీటిని మనము పోషిస్తేనే ఈ మాయాల మరాఠీ ఈ బూత్ బంగ్లాలో ఎన్నింటినో చూడగలిగే పరిస్థితులకు వస్తాం మనం. ఈ వేదిక లేకుండా ఇది లేదు. కాబట్టి మీరందరూ కూడా కళలను పోషించడానికి, కళలను నేర్చుకోవడానికి, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని వచ్చారు వాళ్ళలో ఉన్న కళను వేదిక మీద ప్రదర్శించడానికి. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడాలని ఉంటుంది నాకు, కానీ సమయాన్ని ఇబ్బంది పెట్టడు కాదు, వేదికకు ప్రసంగిస్తున్నది వింటున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి, సమయం తక్కువ. కాబట్టి మా రాజేష్ ఖన్నా ఇలాగ ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఇంకా 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 దగ్గరవుతూ సమాజంలో కళా పోషకుడు, కళలకు అరే రాజేష్ ఖన్నా ఉండే పలానా ప్రోగ్రాం చాలా బాగుంటుంది కదా అనుకునే స్థితికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. మీ ఆలోచన, మీ యొక్క ప్రోత్సాహం మరెన్నో కార్యక్రమాలు రాజేష్ ఖన్నా గారు చేసే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క మాట కానీ మీ పాదం కానీ మరి ఏ సంస్థకైనా అది ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్ల ద్వారా విప్పనపల్లి రవికుమార్ గారు మనసు విప్పి మాట్లాడారు, సహృదయంతో మాట్లాడారు. వారికి కళాభివందనాలు తెలియజేసుకుంటూ అటువంటి కార్మికుల కోసం తన జీవితాన్ని అంతా కూడా అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన కర్రా యాదవరెడ్డి గారు. గట్టిగా చప్పట్ల ద్వారా ఆహ్వానించుకుందాం. వారికే కాదు, మనకు కూడా వెన్నుదన్ను వారు, మనకు కూడా ప్రోత్సాహం, మనకు కూడా స్ఫూర్తి, మనకు కూడా ధైర్యం. వారి మాట మన బాట. సో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చార్లెస్ చాంపియన్ గారి యొక్క స్మృతి పదంలో ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక ఆదాయమే, ప్రపంచం మొత్తానికి కూడా ఇంకొక కోణం ఉన్నది. ధిక్కార స్వరం ఆయన హాస్యరసంలో ఉన్నది. ఆ రోజు కార్పొరేటేషన్ అవుతున్నటువంటి క్రమంలో శ్రమ విలువ కోసం తప్పించిన గొప్ప వ్యక్తి చార్లెస్ చాంపియన్. ఈ కార్యక్రమాన్ని తమ్ముడు
రాజేష్ ఖన్నా నిర్వహించడం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి తమ్ముడు ఎంతో విజ్ఞానము మరి ఎదిగేటువంటి దశలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ కార్యక్రమం ఎంతో కృషితోనే ఈ రోజుల్లో కార్యక్రమం చేయడం అంత ఈజీ కాదు. కానీ దాంట్లో మనం భావజాల వ్యాప్తి చార్లెస్ చాంపియన్ ఎవరి కోసం తప్పించండు. నేను ఒక 100 సార్లు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది మజూర్ యూనియన్ రైల్వే డిపార్ట్మెంట్లో. ఆయన సినిమాను దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకసారి యూట్యూబ్లో కొడితే వస్తుంది. అరగంట టీ టైంలో కూడా సమయం వేస్ట్ అయిపోతుందని మిషన్ ద్వారా తినే సమయంలో సమయం తగ్గించడం కోసం స్పీడ్ పెంచడం వల్ల ముఖమంతా ఆ స్పూన్స్తోని కొట్టి చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి శ్రమ దోపిడిలో మనకు ఆ పాశవిక దమనకాండ సినిమాలో కనిపిస్తుంది. మోడర్న్ టైమ్స్ మరి దాంట్లో ఇప్పుడు సమయం కాదు, కానీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కష్టాన్ని కూడా చిరునవ్వులతో భరించినటువంటి చరిత్ర మరి ప్రపంచమంతా కూడా ఒక హాస్య నటుడిగానే చూసిండ్రు. కానీ శ్రమజీవుల పక్షాన నిలబడి శ్రమైక జీవన సౌందర్యం కోసం తప్పించిన గొప్ప వ్యక్తి మరి చార్లెస్ చాంపియన్. ఆయనే శ్రమ వృధా కాదు, మన రాజేష్ ఖన్నా శ్రమ కూడా వృధా కాదు. మానవత్వం ఉన్న మంచి మనిషిగా తమ్ముడు ఎంతో ఎత్తు ఎదగాలని నాకు ఒక దశాబ్ద కాలంగా రాజేష్ ఖన్నా తెలుసు. అత్యంత బాధలో మా అమ్మ చనిపోయినప్పుడు అమ్మ దీవెన కార్యక్రమంలో మరి ఇమానియల్ గారు వీళ్ళంతా పాల్గొన్నారు. ఆ రోజు వీళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమంలో గద్దర్ గారు కూడా మా అమ్మ మీద పాట పాడి ఎంతోమందిని వరంగల్ కాజీపేట నుండి వరంగల్ వరకు 1000 మంది కళాకారులతోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలనేటువంటి నినాదంలో ఈ కళలు పంచుకున్నటువంటి కళాకారులు అందరూ కూడా ఆ రోజు విమలక్కకు ఎర్ర టెండలో నడిస్తే పొక్కులు వచ్చినాయి. పోరాటాల్లో మరి ప్రజల పక్షాన నిలబడుతూ అట్లాంటి కార్యక్రమంలో ఇంకెన్నో మీరు చేయాలి. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఉంటాం ఖచ్చితంగా. మరి ఈ కార్యక్రమాన్ని చక్కటి వాక్యాలతో నిర్వహిస్తున్నటువంటి మరి నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి వారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేష్ ఖన్నా మరిన్ని వరంగల్ చరిత్రలోనే కాదు తెలంగాణలో ఆకాశానికి గెలిచిన ఒక నక్షత్రం అంతా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి గడ్డం సుధాకర్ అన్న అరుపులతో భలే నవ్వించాడు. ఒకసారి ఆయనకు కూడా ఒకసారి మళ్ళీ ఇందులో ఎంతోమంది కళాకారులు, మహిళలు, తమ్ముళ్ళు, మరి ఎంతోమంది కార్మిక నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న, పెద్దన్న. నేను ఏ కార్యక్రమం పెట్టినా అవన్న అట్లాగే యాదవ్ రెడ్డి అన్న డాడీ ఇంట్లో డాడీ ఫోన్లోకి వెళ్ళి నెంబరు రాగానే డాడీ అంటే అనగానే మా బిడ్డవును మా ఆమె ఇద్దరు డాడీ ఎవరు అంటారు. ఉన్నాడు మాకు డాడీ ఉన్నాడు, కళా పోషకుడు మా డాడీ అని చెప్పి చెప్తున్నాడు. ఉన్నాడా అని చెప్పి అంటాడు అన్నట్టు. అట్లా మీ అందరూ ఏ కార్యక్రమం పెట్టినా వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ కళాభివందనాలు, పాదాభివందనాలు అన్న. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం కావడానికి గడ్డం సుధాకర్ అన్న కూడా చాలా నా వెన్నంటి ఉండి ధైర్యం చెప్తూ ముందుకు నడిపించిండు నన్ను. అన్నకి కూడా ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రోజీ రంజిత గారు, ట్రాన్స్జెండర్ అతిథి, మరొక అతిథి. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ మాట, మీ యొక్క సందేశం, మీ యొక్క చక్కటి మాటలు, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ అనేక సామాజిక అంశాల పట్ల తన యొక్క పాత్ర సమాజంలో నేను కూడా అందరికీ సేవలు అందజేస్తాను అనేటువంటి భావనతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి వారు ఎన్నో అవార్డ్స్, ఎన్నో సన్మానాలు వారు కైవసం చేసుకున్నారు. గట్టిగా చప్పట్ల ద్వారా హైదరాబాద్లో కూడా వారు గొప్ప సన్మానాన్ని పొందారు. వారు ఇప్పుడు మన ముందు మాట్లాడతారు. హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముందు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
కళాకారులకు, కళాభిమానులందరికీ నా కళా సుమాంజలులు. ఈరోజు చార్లీ చాంపియన్ గారిది అంటే హాస్యము. ప్రతి మనిషి జీవితంలో మనకు హాస్యాన్ని మించి హాస్యముతోటే మన ఆరోగ్యం బాగుంటుందని మనందరికీ తెలియజెప్పిన కళా పరిపూర్ణుడు చార్లీ చాంపియన్ గారిది ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేస్తున్న మన రాజేష్ ఖన్నా గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. రాజేష్ ఖన్నా గారికి నాకు పరిచయం లేదు, కానీ నా యూట్యూబ్ రోజీ ఐ క్రియేషన్స్ ద్వారా నా ఛానల్ని వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ కంటెంట్, నేను తీసే కంటెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వారికి నచ్చి నా నంబరు మా దగ్గర అక్కడే శివానగర్లో ఉండే రిషి అని నా ఎడిటర్, అలాగే నా కెమెరామ్యాన్ వికాస్, వాళ్ళ దగ్గర నుంచి నా నంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఒక 1 year నుంచి మా జర్నీ జరుగుతుంది రాజేష్ ఖన్నా గారితో. నేను ఎక్కువగా మాట్లాడలేను, కాకపోతే ఏంటంటే రాజేష్ ఖన్నా గారు నన్ను ఈరోజు కూడా ఇన్వైట్ చేయడము, ఇందులో నేను పాల్గొనడం నాకు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ట్రాన్స్జెండర్స్ ఎంతోమంది ఉంటారండి, కానీ వాళ్ళ వెనకాల చాలామందికి పబ్లిక్ తెలిసిందల్లా ఒకటే, వీళ్ళు భిక్షాటన చేస్తారు, లేకుంటే ట్రైన్లలో హరాస్మెంట్ చేస్తారు, ఇలాంటివే చేస్తారు అనేది చాలా వరకు తెలుసు. కానీ నార్త్ ఇండియాలో ఒక 2004 వరకు కూడా ఇక్కడ ట్రాన్స్ అంటే ఎవరో తెలియదు. నేనైతే 1994లో ట్రాన్స్జెండర్గా నేను అప్పుడు బాంబేకి వెళ్ళాను 94లో. అప్పటి నుంచి తర్వాత 2010 ఎండింగ్లో నేను మళ్ళీ ఆంధ్రాకి వచ్చాను. మన ఆంధ్రదేశమే. అప్పటి నుంచి కూడా నేను ఏంటంటే ఎంతో కొంత సంపాదించి నాకు సాధ్యమైనంత వరకు నేను ఎవరి నుంచి అయితే యాచించానో అలాంటి ప్రజలకు లేదా బీద వాళ్లకు సహాయం చేయాలనే ఒక సదుద్దేశంతో నా ఛానల్ అనేది పెట్టాను. నా ఛానల్ ద్వారా కూడా కొంతమందికి నేను ఉపాధి కల్పించాను. ఆ ఛానల్లో నటించే వాళ్ళకి అండ్ నా ఇప్పుడు ఎడిటర్గా కానీ కెమెరామ్యాన్గా కానీ నాతో ఉండే నటులందరికీ కూడా నేను అదొక రకమైన నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే వాళ్ళకి. సో ఇలాంటి కార్యక్రమాలు నేను చేయాలనుకున్నాను. ఇవే కాకుండా కూడా మొన్న రామ లల్లా ప్రతిష్ట రోజు కూడా నేను అన్నదానం కార్యక్రమం చేశాను. అండ్ బ్లైండ్ పిల్లలకు, అనాథ పిల్లలకి, అలాంటి వాళ్లకు నా వంతు సహాయంగా నేను ఎంతో కొంత, బాగా ఏదో ఉన్నంత కాదు, నా తృప్తి కోసమైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ రోజీ ఛానల్ అనేది పెట్టాను. ఎందుకంటే మనం చేసేది వెనకబడే ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు ఉన్న అసలు ముఖ్యంగా మనందరికీ ముందుకు తీసుకెళ్లేది మనల్ని ఈ సోషల్ మీడియానే. సోషల్ మీడియా ద్వారా ఎక్కడో మారుమూలలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు సోషల్ మీడియాలో బయటకు వచ్చి తెలుస్తున్నారు. కాబట్టి అలాంటి సోషల్ మీడియాను ఎంచుకున్నాను. దాని ద్వారా మన రాజేష్ ఖన్నా గారు నాకు పరిచయం అవ్వడము, వాళ్ళ ఈ ప్రజా కళాకారులు, అలాగే వాళ్ళ వరంగల్లో ఉన్న కళాకారులందరితో కూడా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు రాజేష్ ఖన్నా గారు. దానికి కూడా నన్ను ఇన్వైట్ చేశారు. ఒక 2-3 ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అయ్యాను. సో నిజంగా మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళతోటి ఆ సార్ వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. అలాగే రవికుమార్ సార్, ఆయన పని రాక్షసుడు. నేను తీసిన ఒక మాయా వెబ్ సిరీస్కి తను ఒక కోర్టులో మన లా కాలేజ్ విద్యాసాగర్ సార్తో కూడా తను నటింపజేశాడు మన రవికుమార్ సార్ గారు. వాళ్ళు కూడా నన్ను వెన్నంటి ఉండి నన్ను ఒక ట్రాన్స్గా చూడకుండా వాళ్ళల్లో ఒక వ్యక్తిగా చూసుకుంటూ చాలామంది నాకు ప్రోత్సహిస్తున్న వీళ్ళందరితో పాటు నాకు ముఖ్యులు ఈరోజు నా ప్రతి ఒక్క కంటెంట్ని తను బాగా రిస్క్ చేసుకొని దగ్గరుండి తీస్తున్న ఎడిటర్ రిషి, ఒకసారి సందీప్, రిషి అని అంటారు, సందీప్ కానీ, అలాగే మా కెమెరామ్యాన్ వికాస్, తను ఇక్కడ ఓరుగల్లు పట్టణం నుంచి ఉన్న వీళ్ళందరి ద్వారా నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫస్ట్ టైం బెస్ట్ ట్రాన్స్జెండర్గా నేను ఒక సర్టిఫికెట్ తీసుకున్నాను. అది కూడా మన రవీంద్ర భారతిలో తీసుకోవడం, అలాగే నంది అవార్డు కూడా తీసుకోవడం నిజంగా అది నా తల్లిదండ్రులు నాకు పెట్టిన ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. మనిషి ఎవరైనా సరే మనం చదువుకున్నామంటే మన చదువుకున్న విజ్ఞానం అనేది ఎప్పటికీ చెడిపోదండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, కౌమార దశ నుంచి యవ్వన దశలోకి వచ్చిన తర్వాత తను లైఫ్ స్టైల్ కానీ సెక్సువల్గా కానీ ఏ రకంగా చేంజ్ కానివ్వండి, కానీ ఒక మన ఫ్యామిలీలో పెరిగిన విధి విధానం ఏదైతే ఉందో, మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన అది మనకు కొంచెమైనా మన మైండ్లో ఉంటుంది. కాబట్టి నిజంగా కూడా ఒకటే అంటున్నానండి, ఈ వేదిక మీద నుంచి నేను కోరుకునేదంతా ఒకటే,
ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్స్ అయినా కానీ ఒక వ్యక్తితో మనం మాట్లాడితే ఆ వ్యక్తి స్వభావం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం, మాయా 8 ఎపిసోడ్ల సీరియల్. అదేంటంటే మగవాడు అనుకోకుండా ఆడదానిగా మారినప్పుడు ఈ సమాజం గుర్తించకుండా పెట్టే బాధలను హింసలను తట్టుకుంటూ ఈ సమాజంలో ఉన్నత స్థానంలోకి రావడానికి విద్య ఒకటే శక్తివంతమైనది. ఆ సాధనంతో ఈ సమాజంలో ఉన్నత స్థానంలో ఉండొచ్చు అనే ఒక సందేశాన్ని ఇచ్చే కథ అది మాయా. ఇందులో ఒక కోర్టు ఒక ఎపిసోడ్ మొత్తం కోర్టు ఉంటుంది. వాస్తవంగా నేను ఆ కోర్టు ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అసలు ఈ మాయా అనే కథకు అది గుండెకాయ లాంటిది. కోర్టు సన్నివేశం అది గుండెకాయ లాంటిది. మరి దాన్ని అందరూ ఎవరు సహకరించలేదు. కోర్టుకి వెళ్ళైతే తీయలేము, ఆ కోర్టు సెట్టింగ్ అయితే ఇక్కడ వేయలేము, మరి అంత స్టూడియోలు కూడా ఇక్కడ లేవు. కానీ వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు కష్టపడ్డారు, ఎక్కడెక్కడో ప్రయత్నం చేసిండ్రు. అది చూసిన తర్వాత నాకెందుకు ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా న్యాయం చేయాలి అని అమ్మని కలుసుకొని, నేను అమ్మ అని పిలుస్తా, ఈ అమ్మని కలుసుకొని, అమ్మ ఇది చాలా బలహీనపడిపోయింది, ఈ కోర్టు సన్నివేశం బాగలేదు, మళ్ళీ చేద్దాం, దీంట్లో ఈ పరిస్థితి ఉండాలని ఆ కోర్టు ఎపిసోడ్కు డైలాగులు రాసుకొని సన్నివేశాలను తయారు చేసుకొని, అమ్మదే అదృష్టం వాస్తవంగా. మూట్ కోర్ట్ అని ఉంటుంది మా కాలేజీలో. నేను అడ్వకేట్ను. ఇప్పుడు ఏదైతే మెడిసిన్ చదివిన తర్వాత మన హౌస్ సర్జన్ ఎలా ఉంటుందో అట్లా అడ్వకేట్ లా కంప్లీట్ అయిన తర్వాత కోర్టుకు వచ్చి కోర్టులో చేసే పని ఎలా చేయాలనే దాన్ని ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని మ్యూట్ కోర్ట్ అంటాం మేము. ఈ కార్యక్రమానికి కొరకు కాలేజీలో ఆల్రెడీగా సెట్టింగ్ వేసి ఉన్నది. అక్కడ ఎల్ఈడి బల్బులు పెట్టి ఉన్నాయి, రకరకాల అన్ని ఉట్టి కెమెరాతోని యాక్టర్లు వచ్చిన కూర్చొని. ఫస్ట్ నేను విద్యాసాగర్ గారు నాకు నేను స్టేజీ యాక్టర్ను. అప్పటి నుండి కూడా మాకిద్దరికి సన్నిహితం. వెళ్ళి అడిగినాను, ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేపిద్దాం అనుకున్నాను వాస్తవంగా వారిని. కానీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారినే జడ్జిగా తీసుకున్నా. ఆగానే చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ అసలు చెప్పబోతుంది ఈయన గురించి. అయితే ఇక్కడ బాధ ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఒక అడ్వకేట్, ట్రాన్స్జెండర్ అడ్వకేట్ జీవం పోశాడు. ఆ నటనకు జీవం పోశాడు. అందరు నిజంగానే ట్రాన్స్జెండర్ అనుకున్నారు తనను. అడిగినారు నన్ను ఎందరో. మరి వారం రోజులు ఆయన ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ ఎపిసోడ్ చేసినప్పుడు గడ్డాలు మీసాలు తీసి ట్రాన్స్జెండర్ రూపంలోకి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు చేయాలంటే ఎలా? బాధపడ్డాడు. మళ్ళీ చేయాలా, ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తీయాలా? అయినా నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్కు జీవం పోసిన వ్యక్తి రిషి. నేను నిజంగా చెప్తున్నా, మన వరంగల్లో ఎందరు నటులు ఉన్నారు, సరైన స్థానం దొరకక అవస్థపడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ చాలా శక్తివంతమైంది. 70 mm స్క్రీన్ కన్నా 1000 రెట్లు శక్తివంతమైంది యూట్యూబ్ ఛానల్. అందరము వెబ్ సిరీస్ తీయడానికి, వెబ్సైట్లో షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి శ్రమిద్దాం. మంచి మంచి కథలను, మంచి మంచి సందేశాలను, మంచి మంచి జీవితాలను, మనలోని నటనను ఆ యూట్యూబ్ తెర మీద చూపించి మన కళాతృష్ణ తీర్చుకుందాం. మా రిషిని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే నాకు ఆగలేదు, నేను కళాకారుని కదా. ఒక కళ మనిషిని రూపం కొరకు ఆడ రూపంలోకి రావాలంటే చాలా కష్టం. నేను యమధర్మరాజు క్యారెక్టర్ వేసిన, నేను తిరుపతి పోయినప్పుడే గడ్డం గుడ్లు తీసింది, ఎంట్రుకలు తీసిన, ఎప్పుడు తీయలే. కానీ యమధర్మరాజు క్యారెక్టర్ వరకు గడ్డం తీసిన. జై తెలంగాణ సినిమాలో గుండు కూడా చేయించుకున్నాను. ఎందుకు మాట్లాడుతున్నా అంటే కళలో సహజత్వాన్ని కొరకు, వాస్తవ రూపాన్ని ఆ క్యారెక్టర్ కొరకు మలుచుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. అది మళ్ళీ నా రిషిలో చూశాను. అందుకే నేను ఆగలేదు, 4 విషయాలు మా రిషి గురించి చెప్పిపోవాలని వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి రవికుమార్ గారు. నిజంగా కూడా మా రిషి ఆ క్యారెక్టర్ చేసినప్పటికీ తను అసలు సిగ్గుపడలేదు. ఒక ట్రాన్స్జెండర్ వేషం నేను వేయాలా అమ్మ అని నన్ను అడిగినప్పుడు ఒక కళను దాచుకొని వాడే నిజమైన కళాకారుడు అని చెప్పాను. ఆ ఒక్క మాటకు తను ఆ వేషం వేశాడు. కానీ చాలా ప్రశంసలు వచ్చాయి, తనకి చాలా మెసేజ్లు కూడా చాలా గొప్పగా వచ్చాయి. నేను నిజంగా అందరికీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లలందరికీ ఒకటే మాట చెప్తాను, నేను
నేను ఎక్కువ శాతం స్టూడెంట్ అంటే చదువు గురించే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. నా ఛానల్లో కూడా అదే, ప్రతి దాంట్లో ప్రతి ఒక్క కంటెంట్లో కూడా ప్రతి ఒక్క వెబ్ సిరీస్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది, మీరు చూడండి ఖచ్చితంగా. నేను చేసిన ఫస్ట్ చెమేలిమాలో కూడా ఒక అనాథ బాలుడు దొరికితే అతన్ని సాధారణ, అది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. రోజీ ఐ క్రియేషన్ని రోజీ అంటే చాలామంది ROSY అని కొడతారు, ROZEE అని కొట్టండి. ఎందుకంటే నేను చదువుని ఏదైతే నేను మిస్ అయ్యానో నా లైఫ్లో, అలాంటి చదువుకు ఇంపార్టెంట్ ఇవ్వాలి నిజంగా. ఇందాక కూడా చెప్పింది అదే మాట. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుకోండి, బాగా చదువుకుంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట ఎక్కడికి పోదండి. అది ఎప్పుడు మీరు అందరూ కూడా మరవద్దు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. అమ్మది చాలా గొప్ప మనసు. దాదాపు ఒక సంవత్సర కాలం నుండి పరిచయం. తను చదువు గురించి చాలా తాపత్రయపడుతుంటుంది. చదువుకునే పిల్లలకి, అనాథ పిల్లలకి చాలా సహకరిస్తుంటుంది. ఇప్పుడు మన ప్రోగ్రాం కోసం కూడా మా పిల్లలు వస్తున్నారు చాలామంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పర్ఫార్మెన్స్ చేయడానికి. అంటే తప్పకుండా నాన్న నేను వాళ్ళందరికీ నేను మెమోటోస్ ఇప్పిస్తా అని చెప్పి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న గెస్టులకి, పిల్లలకి అందరికీ మెమోటోస్ ఇప్పిస్తున్నారు. అమ్మకి అందరి తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లు. రోజీ ఐ క్రియేషన్స్ ద్వారా వాళ్ళ సమస్యల్ని చెప్తూ, సమాజానికి చెప్తూ, ఈ సమాజాన్ని మేము సరిగా అర్థం చేసుకుంటున్నాం కానీ ఈ సమాజం మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ సమస్యల మీద వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ, వెబ్ సిరీస్ తీస్తూ మరి ఈ సమాజానికి అందిస్తున్నారు. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమ్మ. మరి వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఈ విధంగానే మాకు ఉండాలని చెప్పి, ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నామ్మా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. చప్పట్లు అందజేయాలండి. ఎవ్రీబడి రోజీ రంజిత గారు చక్కటి సేవలు అందజేస్తున్నారు. వారి యొక్క సౌహృదయతకు, వారి యొక్క ఆత్మీయతకు, వారి యొక్క సేవా దృక్పథానికి హృదయపూర్వకంగా మరొక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా తర్వాత ఇంకొక ప్రతిభావంతుణ్ణి తన అభినందించడానికి వచ్చినటువంటి విప్పనపల్లి రవికుమార్ గారికి కూడా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో JB కల్చరల్ ఆర్ట్స్, అదేవిధంగా శివ క్రియేషన్స్ మేకప్ ఆర్టిస్ట్ శివ గారు వచ్చి ఉన్నారు, జనరల్ శివ గారు. వారికి వేదిక పక్షాన హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ ఇప్పుడు SK రాజు గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అసలు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అంటారు. SK రాజు గురించి నేను చెప్పాలంటే నా మాటలు సరిపోవు. ఎందుకంటే ఎన్నెన్నో పెద్ద వేదికలను ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వేదికలను కూడా తనదైన శైలిలో అటు వ్యాఖ్యానంతో నిర్వహణలో ఆయనదే అందవేసిన చెయ్యి. మరి ఇప్పుడు ఆయన ఒక గాయకుడుగానే కాకుండా మరి ఇప్పుడు ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా తీసుకొని ముందుకు సాగుతున్నారు. మంచి స్నేహశీలి. సో గట్టిగా చప్పట్ల ద్వారా వారిని ఆహ్వానించుకుంటూ వారి సందేశాన్ని, వారి ఆత్మీయతను, వారి సహృదయతను వారి పంచిపెట్టవలసిందిగా మాటల రూపంలో అందజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చారి గారికి ప్రత్యేకంగా స్టేజ్ అంతా మీరే ఓన్ చేసుకొని, ఇది కన్నా గారు, సుధాకర్ గారు నిర్వహించట్లేదు, మీరు నిర్వహించట్లేదు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ కూర్చున్న పెద్దలకి, మా అన్న అతిథులుగా వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున, కళా పోషకులకి, కళాభిమానులకి, మా గురువు గారు అందరికీ డాడీ అని పిలుచుకునే పెద్దన్న, ఇక్కడికి వచ్చిన చిన్నారులకు కూడా అందరికీ పేరు పేరున, మా సీనియర్ కళాకారుడు వెంకటాద్రి గారికి, ప్రత్యేకంగా ఆహ్వానించిన గడ్డం సుధాకర్ గారికి, అన్న రాజేష్ ఖన్నా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంత మంచి ప్రోగ్రాం నేను మిస్ అవుతానని అనుకున్నా, హైదరాబాద్ వచ్చినప్పుడు అనుకున్నా, ఉంటాను అనుకున్నా, కానీ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఉండాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం చూసి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గల్ల 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 గజ్జల బండి గల్లు చూడు,
ఓరు కళ్ళు చూడు. అందరు చెప్పారు ఈ గడ్డ విప్లవాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, ఉద్యమాలకు పూడు పోసే గడ్డ, ఎంతో మంది వీరుల్ని పుట్టలో కడుపులో దాచుకునే గడ్డ, మార్పు కోసం, తెలంగాణ కోసం, జాతి కోసం, జాతి విముక్తి కోసం పోరాడే గడ్డ. అందుకే ఆ గడ్డను ఒక్కసారి గుర్తు చేస్తూ గలగల గలగల గచ్చల బండి కళ్ళు చూడు, ఓరు కళ్ళు చూడు, నాటి కాకతీయులేలి నట్టి జిల్ల చూడు, నా జిల్ల చూడు. కౌలు గాయకులు కళాకారులు పుట్టుకతో పులకించిన నేల, గలగల గలగల గచ్చల బండ ఇది ఎందుకంటే ఎంతోమంది కళాకారులకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గడ్డ ఈ గడ్డ. అందుకోసం ప్రత్యేకంగా రెచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని దుక్కు సైన్యానికే పల్లెల శాంతి కపోతం మెత్తుడి గడిలో తడిసిన చెక్కు చెదరని ఐక్యమత్యం ఒకటే సవాలురా. చెప్పదుకొని నేను కొట్టుకోవాలి ఇంకోసారి చల్లేంగే చూసినావారా వాడు మన ఇంట్లో మాట్లాడలేదా నలిగిపోతాడు. అయినా వాడు మంచోడ్రా, వాడిని అసలు చెప్పులు అనుకోమని చూపెట్టిపోతాం. సింధు గ్రూప్ డాన్స్ గ్రూప్ వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలందరూ
ఇంకా కనబడతలేదు రా ముందుకు రా. అరుణ్ కుమార్ గారు ఉన్నారా పోయిందా? దయచేసి వేదికకి రాష్ట్రాన్ని కోరుతున్నాం. అట్లాగే మాతృకా టీవీ ఛానల్ CEO లావుడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా రిటర్నిస్ట్ డప్పు ప్రవీణ్, ఆయన పేరే డప్పు ప్రవీణ్, మా చిరంజీవి, మా ప్యాడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. వారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు విచ్చేసి అందరూ జ్ఞాపికలు ప్లీజ్ ఆలంబన వారి సుమనస్సు. ప్రేక్షకులకు ముందు మా షార్ట్ ఫిల్మ్ అన్నీ ఆయననే చూస్తాడు, దాని తర్వాత మనం చూడాలి. కెమెరాలో మొత్తం ఆయన చూసినాకనే అందరం మనం చూడాలి. దయచేసి స్టేజ్ మీదకి వచ్చి అందుకోవాలి అవార్డు. ఓకే, రెడీ, యాక్షన్. जय 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 हे భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అనండా.